థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో బేసిక్గా ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు నేను మాట్లాడడానికి. సో ఫ్లోలో ఏదొస్తే అది మాట్లాడేస్తాను. సో ఫస్ట్లీ ఐ వుడ్ థ్యాంక్ ఆ డైరెక్టర్ ముఖేష్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు అఖిలేష్ గారు. ఆయన అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు ఒకవేళ మేము ఏదైనా యాక్టింగ్ మధ్యలో మర్చిపోతున్నా లేకపోతే ఏదైనా టెన్షన్లో ఉన్నా, బికాస్ ఆబ్వియస్లీ మేమందరం లైక్ డెబ్యూటెంట్సే, సో కొత్త టీం కాబట్టి ఏదైనా మేము మర్చిపోతున్నా కానీ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, ఈజ్తో చెయ్యి, సో అట్లా చెప్పేవాళ్ళు అనమాట. సో మొత్తం ఈజీ అయిపోయింది. అండ్ మా హీరో గారు, సో ఆయన అయితే చాలా సపోర్టివ్ చెప్పాలంటే. సో జనరల్గా ఆయన ఆల్రెడీ నోన్ ఫేస్, సో నోన్ ఫేస్ కాబట్టి మేము ఫస్ట్ టెన్షన్ పడేవాళ్ళం. సో ఎలా చేయాలి, ఈయనతో ఎలా చేయాలి, మనకంటే బాగా యాక్ట్ చేసేస్తారు అది ఇది అని చెప్పి. సో ఆయన కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఈజ్, సో అలా చెప్పేవాళ్ళు. అండ్ కమింగ్ టు మా హీరోయిన్ గారు స్టార్ట్లో కొంచెం లైక్ ఎలా అంటే తను కూడా కొంచెం మంచి యాక్టింగ్ చేస్తూ ఫస్ట్ ఫ్రేమ్ చూడగానే ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అరే ఏంటి తను అంత అందంగా ఉంది, తను ముందు మళ్ళీ మనం యాక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో తను కూడా బాగా సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్ లాగా ఒక మంచి ఈజ్ ఇస్తూ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారు అందరు టీమ్. ఇంకా భాషా గారు, ఆయన అయితే తిన్నారా లేదా అన్నీ ప్రతిదీ పట్టించుకొని నీట్గా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళందరూ. సో ఈజీ అయిపోయింది. సో దాట్ ఈస్ ద థింగ్. సో నేను జనరల్గా ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. చాలా హ్యాపీగా ఉంది ఈ స్టేజ్ మీద నుంచొని. దిస్ వాజ్ అ డ్రీమ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్.